ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురు వెనుమ లోకమాత పార్వతీ పరమశివ భద్రకాళి మాత నమో నమ భారత్ మాతకి జై గంగా మాతకి జై నమో నమ జై సీతారాం. ఏమన్నా ఎలక్షన్లు ఇంకా దగ్గరకు వచ్చే కొద్దీ ఎన్నికల వేడి పెరిగి రకరకాల విమర్శలతో ఇంకా మన వైఎస్ఆర్పేట చెప్తున్నాం కదా, ఫేక్ ఆర్టిస్టులతో ఇంకా తెలంగాణ నుంచి తెచ్చుకున్న ప్రతి ఒక్కరు శ్యామలు అయితేనేమి ఇంకా రకరకాలుగా ఎంతమంది కావాలంటే అంత అమర్ కానీ ఇంకా రకరకాల ఎంతమంది వచ్చి వాడుతున్నారంటే రాష్ట్ర ముద్రగడ పద్మనాభం గారు చూస్తున్నాం, నాటకాలు చూపిస్తున్నాడు మన ఆయన వీరభద్రుడు. చూడండి ఇది రాజకీయం అంటే ఒక్క ఛాన్స్ అనుకుంటూ వచ్చి అబద్ధాలతో ముఖ్యమంత్రి పది చేపట్టి నేను వస్తే అమరావతిని ఏ రేంజ్లో తీసుకుపోతాను, ఎట్లా కడతానని చూపిస్తానని చెప్పినాడు. పీఆర్సీ తెస్తానని చెప్పినాడు. ప్రత్యేక హోదా మెడ వంచి 20 సీట్లు ఇస్తే తెస్తానన్నాడు. మద్యపాన నిషేధం నుంచి బెల్ట్ షాపులను తీసేసి దశల వారీగా మద్యపాన నిషేధం నుంచి 2024లో పూర్తి సంపూర్ణ మద్య నిషేధంతో ఓటుకు అడిగేదానికి వస్తే ఇచ్చి వచ్చినాడా? ఇన్ని రకాలు ఉన్నాయి. మళ్ళా అబద్ధాలు దొంగని చంద్రబాబుని విమర్శిస్తాడు. మనకి సింహం అంటాం, ఆ ముసలి సింహంతో ఎందుకు పెట్టుకుంటానన్నా? అసలు సిగ్గు వస్తుంది. మన వయసుకి ఆయన ఉండే చరిస్మా ఏమి, ఆయన దొంగ అంటావు. లాస్ట్కి నీ కసి తీర్చుకోవడానికి ఒకవైపు లండన్కి వెళ్ళి అక్కడ పనులు చక్క పెట్టుకొని మళ్ళీ మొత్తానికి పోలీసులు ఎత్తి పాడేపించినావు. అన్ని వ్యవస్థలను వాడుకొని ఎట్లా వాడుకుంటున్నారో వాడుకుని చూపించి 53 రోజుల వరకు బాగా లోపల పెట్టినావు. అది మా నాన్న వీరభద్రుడు ఆజ్ఞతో ఎన్నో కుట్రలు చేసినా దాన్ని భగ్నం చేసి ఏదో విధంగా ఆయనకి బయట తెచ్చి ఈరోజు చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు టీడీపీ కార్యకర్తలు అందరినీ మా నాన్న నడిపిస్తున్నాను. నన్ను వీరభద్ర సైనికులై వీరభద్రులుగా వాళ్ళకి దిశానిర్దేశంతో ఈరోజు ఆ శక్తి చరిస్మా ఈ ప్రజల్లో అంతా చైతన్యం నింపి మార్పు చూపిస్తున్నాడు. ఎందుకంటే మీ అట్లా లాంటి వాళ్ళకి సామాన్యంగా జనాలు మోసం చేయడమే పని, మాయల్ పకీర్ లాగా ఒకటి చెప్పి మోసాలు చేస్తుంటారు కదా. ఇప్పుడు మీ అన్నీ గుట్టురట్టి చేసి మొత్తం రాష్ట్రం భారతదేశం అంతా ఆసక్తిగా చూస్తుంది ఆంధ్రప్రదేశ్పై. చెప్తాడు కదా మన కేటీఆర్, తెలంగాణ వాళ్ళు మళ్ళీ ఇంకా వాళ్ళు మనకంటే తక్కువ చైతన్యము తెలివైన వాళ్ళు కాదని ఆయన నోటి చెప్పినాడు. మళ్ళీ తెలివైన వాళ్ళు అనుకుంటే 150 సీట్లు పైకి లేపగలరు అనుకుంటే పాతాలకు కూడా తొక్కాలని ఇప్పుడు 2024 ఎలక్షన్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూపిస్తున్నారు. తర్వాత మన ఆయన వీరభద్రుడు వెనక ఉండనే ఉన్నాడు. ఈ జనాలు ఎవరైనా లయ తప్పినప్పుడల్లా వాళ్ళు దారిలో పెట్టి చూపించాక మన ఆయన వీరభద్రుడు ఎప్పుడు పనిచేస్తుంది, ధర్మం వైపు ఎప్పుడు ఉంటుంది అన్న. తాత్కాలికంగా ఇన్ని రోజులు కష్టాలు అపనిందలు అన్నీ పడినారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపు నుంచి అద్భుతమైన విజయం సాధిస్తాడు. మంగళగిరి నుంచి లోకేష్ కూడా విజయం సాధించిపోతున్నాడు. ఇంకా మంచి సీట్లతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది కూటమి. అదంతా మీకు తెలుస్తుంది. పైన బీజేపీ వస్తుంది, ఏం సందేహం అవసరం లేదు. కానీ ఇవన్నీ ఒక నాటకం. ఎలక్షన్ తర్వాత జరిగే నాటకాలు వేరే ఉన్నాయి. వీరభద్ర నాటి ఎట్లా ఆడతాడు ముందు చూపిస్తాడు. రాబో రోజుల్లో మన ఆయనే వచ్చి వీరభోగ వసంతరాలు వచ్చి దిశానిర్దేశంతో రాజ్యాంగాన్ని మారుస్తారు, అది మారుస్తారు అనేది ఏముండదు. ఇంకా అసలు రాజ్యాంగం చూపిస్తాడు మన ఆయన. ఆల్రెడీ మనము 70 ఏళ్ళ నుంచి చేసిన రాజ్యాంగంతో ఇన్ని ఆటలు ఆడినారు ఈ నాయకులు, రాజకీయ నాయకులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎంత వ్యవస్థలు వాడుకొని చూపించినారో మనకి ఇంకా కళ్ళు కట్టినట్టు చూపించినాడు భగవంతుడు. ఈ రాజ్యాంగమో మనల్ని